దాసరి నారాయణరావు గారు ఎంత బోళాశంకరుడు, ఎంత అల్ప సంతోషి అని చూపడానికి నేను ప్రత్యక్షంగా చూసిన ఒక ఉదాహరణ చెప్తాను. మేస్త్రి సినిమా కథా చర్చలప్పుడు సంజీవ్ గారు, ఇంకో రైటర్ రవి గారు, అసిస్టెంట్లుగా ఉన్న మేము అందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు అలా రాజకీయాలకు మళ్ళింది వ్యవహారం. రిజర్వేషన్స్, మందకృష్ణ మాదిగ, జూపూడి ప్రభాకరు ఇలా అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఎంత అల్ప సంతోషం అంటే, ఇప్పుడు చూస్తారా నేను మాట్లాడుతూ ఉంటాను, రమ్మంటే మందకృష్ణ మాదిగ గారు ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నాడు. అసలు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాట శైలి దానికి సంబంధం ఏమి లేదు. కానీ ఈయన ఒక లెజెండ్ కదా, నేను పిలిస్తే మందకృష్ణ మాదిగ వస్తాడని ఎంత చిన్న పిల్లాడిలాగా చెప్పాడు. అంతే, అట్లా అనుకుంటే ఉన్నాడా? అప్పుడే ఫోన్ చేసేశారు. ఫోన్ చేస్తే ఆయన ఎక్కడో చాలా దూరంలో ఉన్నట్టుంది. మందా విధంగా వస్తావా అని అడిగితే, అయ్యో గురుగారు మీరు పిలవడం నేను రాకపోవడం అని చెప్పేసి ఆయన వచ్చేసాడు ఒక 20 నిమిషాల్లోనే. చూసారా, నేను పిలిస్తే మందకృష్ణ మాదిగ వచ్చేసాడని చాలా తెగ ఆనందపడిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళంతా పోరాట యోధులయ్యా, మంచికో చెడుకో సమాజానికి సంబంధించి ఎంతో కొంత సాక్రిఫైస్ చేసి పోరాడుతున్నారని చెప్పేసి గొప్పగా చెప్పి ఆయనకి ఏదో చేతిలో పెట్టినట్టు గుర్తు. దాన్ని మనం ఇప్పుడు ఒక విమర్శలాగానో ఒక ఇదిగానో బయట పెట్టాలని కాదు, కానీ సమాజం కోసం పోరాడేవాళ్ళు అది ఏ రూపంలో అయినా ఎవరి కోసమైనా వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలనే గుణం ఆయనకు తెలియకుండా ఆయన మనసులో నుంచి పుట్టేటటువంటి తత్వం ఆయనది. అంతే, ఆ బోళాశంకరుడు, ఆ అల్పజీవి మందకృష్ణ మాదిగ రావడంతో ఎంత ఆనందపడ్డాడు. సారీ, అల్పజీవి కాదు, అల్ప సంతోషి, గొప్ప వ్యక్తిత్వం కలవాడు దాసరి నారాయణరావు గారు.